గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆఫ్ ద 7th సెంట్రల్ పే కమిషన్ నవంబర్ 2015 899 పేజీలతో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 7th సెంట్రల్ పే కమిషన్ అమలు చేయబడింది. నౌ ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी। మారుతున్నటువంటి జీవన విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి స్వతంత్ర భారతదేశం ఇప్పటివరకు 7 పే కమిషన్లు అమలు చేయడం జరిగింది. 2026 జనవరి 1 నుండి 8వ సెంట్రల్ పే కమిషన్ అమలు కానుంది. ఈ పే కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఎంతవరకు పెరగనున్నాయి, మన బేసిక్ని డిసైడ్ చేసేటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఇవ్వచ్చు, పే కమిషన్ అమలు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని అంశాలను అయితే పరిగణలోకి తీసుకుంటుంది. అవి 8th పే కమిషన్ రికమెండేషన్ బేస్డ్ ఆన్ జీడీపీ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, రెవెన్యూ కలెక్షన్, ఎంప్లాయీ డిమాండ్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ పావర్టీ, టెక్నాలజీ ఇంపాక్ట్, బడ్జెట్ కన్స్ట్రైంట్స్. కేంద్ర ప్రభుత్వం న్యూ సెంట్రల్ పే కమిషన్ అమలు చేయడానికి ఈ విషయాలను అయితే పరిగణలోకి తీసుకుంటుంది. 6th పే కమిషన్లో 6 లెవెల్కి సంబంధించి బేసిక్ పే కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 1 7,000గా ఉంది, లెవెల్ 2 7,730, లెవెల్ 3 8,460, లెవెల్ 4 9,910, లెవెల్ 5 11,360, లెవెల్ 6 13,770. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లెవెల్ 6 వరకు మన 6th పే కమిషన్కు సంబంధించి బేసిక్ లెవెల్స్. 7th పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57. మన బేసిక్ పే డిసైడ్ చేసేటువంటి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 8th పే కమిషన్లో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే ముందుగా ఆఫ్టర్ 7th పే కమిషన్ బేసిక్ పే లెవెల్స్ ఏ విధంగా చేంజ్ అయినాయో చూద్దాం. 7th పే కమిషన్ అమలు చేయడానికి ముందు డేర్నెస్ అలవెన్స్ 125% ఉంది. అప్పుడు ఉన్నటువంటి లెవెల్ 1 బేసిక్ పేను డిఏని యాడ్ చేద్దాం. ఈ బేసిక్ పేను 100%గా తీసుకుందాం. డిఏ 125% కాబట్టి టోటల్గా 225% అవుతుంది. 100% బేసిక్ పే అంటే 7,000. ఈ 7,000 రూపాయలు 125%, టోటల్గా 225% అంటే 15,750 రూపాయలు. అంటే మనకు అప్పుడే బేసిక్ పే ప్లస్ డిఏని యాడ్ చేస్తే 15,750 రూపాయలు అయింది. ఈ 225% నుండి మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2.25 అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే కదా మనకి పే కమిషన్కి అర్థం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా డిసైడ్ చేశారు. అప్పుడు ఈ 2.57 అప్పుడు ఉన్నటువంటి బేసిక్ పేతో మల్టిఫై చేస్తే లెవెల్ 1 బేసిక్ పేతో టోటల్గా మనకి 17,990 రూపాయలు అవుతుంది. అంటే దీన్ని రౌండ్ ఫిగర్గా చేసి లెవెల్ 1 యొక్క బేసిక్ పేని 18,000గా డిసైడ్ చేశారు. ఇంకా మనకి శాలరీలో పెరుగుదల శాతం కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే ప్లస్ డిఏ అంతా 15,750 వచ్చింది. మనకి ఫైనల్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా మనకి 18,000గా లెవెల్ యొక్క బేసిక్ పే డిసైడ్ చేశారు. కాబట్టి ఇంకా డిఫరెన్స్ వచ్చేసరికి 2,250 రూపాయలు. అంటే టోటల్గా మనకి ఇక్కడ పెరుగుదల శాతం అంటే హైక్, శాలరీలో హైక్ వచ్చేసరికి 14.2% ఉంది. మరి 7th పే కమిషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకి పే కమిషన్ వచ్చిన తర్వాత డిఏ అనేది 0% అయిపోతుంది. ఇంకా లెవెల్ 1కి సంబంధించి బేసిక్ పే అనేది 18,000, లెవెల్ 2కి సంబంధించి 19,900, లెవెల్ 3కి సంబంధించి 21,700, లెవెల్ 4కి సంబంధించి 25,500, లెవెల్ 5కి సంబంధించి 29,200, లెవెల్ 6కి సంబంధించి 35,400గా డిసైడ్ చేశారు 7th పే కమిషన్కి సంబంధించి. ప్రజెంట్ ఈ లెవెల్స్కి తగ్గట్టుగా ఉన్నటువంటి బేసిక్ పేలు అయితే ఇవి. మరి అప్పుడు డిఏ అనేది 125% ఉంది కాబట్టి ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 వరకు కూడా ఇచ్చారని చెప్పవచ్చు. మరి 8th పే కమిషన్కి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ పర్సెంటేజ్ ఆధారంగా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది 2 కేసెస్లో మనం క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. 8th పే కమిషన్కి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అందరూ కూడా 2.86 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి 7th పే కమిషన్లోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ 2.86 వరకు కూడా ఇస్తారని చెప్పేసి అందరూ అంచనా. కానీ అక్కడ ఏంటంటే మనకి 7th పే కమిషన్లో డిఏ అనేది 125% అయింది కాబట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఇచ్చి ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కమిటీ గవర్నమెంట్కి ఇచ్చే నివేదిక ప్రకారం మన గవర్నమెంట్ దాన్ని ఒకసారి పరిశీలించి మన దేశ ఆర్థిక వ్యవస్థను బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే మనకి డిఏ అనేది 53% ఉంది. ఈ 8th పే కమిషన్ అమలు అవ్వడానికి ముందు మనకి 60% వరకు కూడా డిఏ పర్సెంటేజ్ అనేది వెళ్ళే అవకాశం అయితే ఉంది. దీనిని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2 కేసెస్లో తీసుకుని ప్రజెంట్ ఈ శాలరీస్ అనేవి ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు, మన ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి అలానే గ్రూప్ డికి సంబంధించి శాలరీస్ అనేవి ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎంత హైక్ ఉంటుంది. పే కమిషన్ అమలు అవ్వడానికి ముందు మనకి 60% వరకు కూడా డిఏ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇవి బేసిక్ పేని డిఏని కనుక యాడ్ చేసినట్లయితే ప్రజెంట్ లెవెల్ 1 యొక్క బేసిక్ పేని ఈ డిఏని కనుక యాడ్ చేసినట్లయితే టోటల్గా బేసిక్ పేని 100గా తీసుకుంటాం, 100%గా. తర్వాత మనకి ప్రజెంట్ ఉన్న డిఏని 60%గా తీసుకుంటే టోటల్ 160%. బేసిక్ ప్లస్ డిఏ కలిపేసి 28,800 ప్రజెంట్ బేసిక్ పే ప్లస్ డిఏ కనుక యాడ్ చేసినట్లయితే
దీని నుండి మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కనుక చూసుకున్నట్లయితే 1.6 ఉంది కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫ్యాక్టర్ 1.9 గా తీసుకున్నట్లయితే కేస్ 1లో మనకి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి అప్పుడే కదా మనకి పే కమిషన్కి అర్థం. అంటే పే కమిషన్ లో మనకి ఇంక్రిమెంట్ ఉండాలి కాబట్టి ప్రెసెంట్ ఉన్నటువంటి లెవెల్ 1 బేసిక్ తో మల్టిప్లై చేసినట్లయితే 18,000 × 1.9 తో ఉన్నట్లయితే మనకి లెవెల్ 1 యొక్క బేసిక్ అయితే వస్తుంది. 18,000 × 1.9 ఈక్వల్. అదే విధంగా లెవెల్ 2 యొక్క బేసిక్ వచ్చేసరికి 37,800, లెవెల్ 3 యొక్క బేసిక్ వచ్చేసరికి 41,200, లెవెల్ 4 యొక్క బేసిక్ వచ్చేసరికి 48,500, లెవెల్ 5 యొక్క బేసిక్ వచ్చేసరికి 55,500, లెవెల్ 6 యొక్క బేసిక్ వచ్చేసరికి 67,300 అవుతుంది. ఇప్పుడు 1.9 ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా తీసుకున్నప్పుడు ఈ కేస్ 1లో మనకి ఈ విధంగా మనకి 8th పే కమిషన్లో లెవెల్ 1 నుండి లెవెల్ 6 వరకు కూడా బేసిక్ పే లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా కేస్ 2లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.08గా తీసుకున్నట్లయితే మనకి లెవెల్ 1 ప్రజెంట్ 18,000 ఇంటూ 2.08 అంటే మనకి 37,400 అవుతుంది. లెవెల్ 1 యొక్క బేసిక్ అనేది 8th పే కమిషన్లో 2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చినట్లయితే, అదేవిధంగా లెవెల్ 2 అంటే 19,900 ఇంటూ 2.08 అంటే 41,400. లెవెల్ 3 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 21,700 ఇంటూ 2.08 అంటే 45,100. ఇంకా లెవెల్ 4 అంటే 53,000, లెవెల్ 5 అంటే 60,700, లెవెల్ 6 ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి 35,400 ఇంటూ 2.08 అంటే 73,600. ఇవన్నీ కూడా రౌండ్ ఫిగర్ వాల్యూస్ అనమాట. 2.08 కనుక మన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే 8th పే కమిషన్లో మనకి ఆ లెవెల్ 1 నుండి లెవెల్ 6 వరకు కూడా బేసిక్ పేలు అయితే ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ బేసిక్ పేలతో పాటు మిగిలిన అలవెన్సెస్ కూడా ఉంటాయి కదా, ఆ అలవెన్స్ అన్ని యాడ్ చేసి ఆ శాలరీ అనేది ఎంతవరకు పెరుగుతుంది మనకి రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 8th పే కమిషన్లో 1.9 ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా ఇస్తే మన శాలరీ అనేది ఎంత ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది లెవెల్ 3 అనమాట. ఇక్కడ మనం హెచ్ఆర్ఏ నేను క్లాస్ వైలో క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్లాస్ వైలో 16% ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి డిఏ అనేది ఆటోమేటిక్గా 0% అయిపోతుంది మనకి పే కమిషన్ అమలైన తర్వాత. ఆ ఎక్స్ సిటీలో మనకి 24 అవుతుంది, వై సిటీలో 16 అవుతుంది, జెడ్ సిటీలో 8%తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజెంట్ అయితే మనకి డిఏ 50% క్రాస్ అయింది కాబట్టి ఈ హెచ్ఆర్ఏ పర్సంటేజెస్ అనేవి క్లాస్ ఎక్స్ సిటీకి మనకి 30 ఉంది, క్లాస్ వైకి 20 ఉంది, క్లాస్ జెడ్కి 10% ఉన్నాయి. ఈ డిఏ అనేది మనకి 0% అయినట్లయితే మనకి స్టార్ట్ అవుతాయి, అంటే స్టార్టింగ్ నుండి మొదలవుతాయి అన్నమాట. మళ్ళీ కూడా ఈ అలవెన్సెస్ అనేవి మనకి క్లాస్ ఎక్స్కి 24, క్లాస్ వై సిటీకి 16, జెడ్కి ఏమో 8 అవుతుంది. కాబట్టి నేను స్టార్టింగ్ నుండి తీసుకుంటున్నాను. క్లాస్ వై సిటీలో మనకి 16% హెచ్ఆర్ఏగా తీసుకుంటున్నాను. ఇంకా బేసిక్ పే 1.9 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఇచ్చినట్లయితే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి లెవెల్ 3 బేసిక్ పే కనుక చూసుకున్నట్లయితే 41,200. ఇక్కడ డిఏ 0 అయిపోతుందని చెప్పాం కదా. ఇంకా హెచ్ఆర్ఏ క్లాస్ వై సిటీలో తీసుకుంటున్నాను కాబట్టి 16% అంటే ఈ 41,200లో 16% అంటే 6,592. ఇంకా మనకి టీపీటీ వస్తుంది 2,450. ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చేసరికి 6,250. 10 డేస్కి తీసుకున్నాను, మినిమం 10 డేస్కి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నాను. ఆర్పిఎస్ఎఫ్కి అయితే మనకి 30 డేస్ నియర్లీ మనకి 18,000 to 90,000 వరకు టీఏ వస్తుంది. నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి చెప్తున్నాను. ఇంకా సెల్ అలవెన్స్ వచ్చేసరికి 25, రేషన్ మనీ అలవెన్స్ వచ్చేసరికి 4,425. ఇంకా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి గ్రాస్ పే వచ్చేసరికి 60,942 వస్తుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 8th పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.9 కనుక ఇచ్చినట్లయితే గ్రాస్ పే 60,942 అవుతుంది. తీసుకున్నాను. ఇంకా ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్కి అయితే 30 డేస్ టీఏ వస్తుంది కాబట్టి 60,000కి ఇంకో 10,000 యాడ్ చేసుకోవచ్చు ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్కి అయితే. అంటే ఈ అలవెన్సెస్ అనేవి ఎగ్జాక్ట్గా ఏమి ఉంటాయని చెప్పలేము, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి అవి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఈ వాల్యూ అనేది ఈ 60,000 అనేది అటు పెరగవచ్చు తగ్గొచ్చు కూడా. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి ఇవి జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాం అంతే. పెరగవచ్చు తగ్గొచ్చు మనకి ఇచ్చే అలవెన్సెస్ని బట్టి. ప్రజెంట్ ఉన్న అలవెన్సెస్ అయితే ఇవి మనం తక్కువగానే క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అన్ని వాల్యూస్ కూడా తక్కువగానే తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. మనకి 8th పే కమిషన్ కనుక వచ్చినట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి బేసిక్ పే అనేది ఎంత అవుతుంది. ఇక అదేవిధంగా గ్రాస్ పే కనుక చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 60,942 అవుతుంది. ఇంకా అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.9 కనుక ఇచ్చినట్లయితే మనకి బేసిక్ పే అనేది 67,300 అవుతుంది. డిఏ అనేది 0 అవుతుంది. హెచ్ఆర్ఏ అనేది 16%గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 10,768. ఇంకా టీపీటీ 2,450. ట్రావెలింగ్ అలవెన్స్ వీళ్ళకి కూడా నేను 10 డేస్ వరకే తీసుకుంటున్నాను, ఓన్లీ 10,000 పర్ డే, 1,000 అనమాట. ఆర్పిఎఫ్ ఎస్ఐకి, కానిస్టేబుల్కి 625 పర్ డే. అదేవిధంగా వీళ్ళకి ఆర్పిఎస్ఎఫ్ అయితే 30 డేస్కి
30,000 టీ అయితే వస్తుంది. ఇంకా సెల్ అలవెన్స్ 25, రేషన్ మనీ 4,425, ఎస్ఐ కానిస్టేబుల్కి సేమ్ అనమాట ఇవి. ఇంకా గ్రాస్ పే కనుక చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐకి 8th పే కమిషన్లో ఫస్ట్ మంత్ శాలరీ గ్రాస్ వచ్చేసరికి 94,968. అదేవిధంగా ఇంకా ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ అయితే ఇంకో 20,000 యాడ్ చేసుకోవడమే. 1.9 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఇచ్చినట్లయితే మనకి ఈ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, దీనికి కూడా అప్ అండ్ డౌన్ కూడా అవ్వచ్చు. అటు ఇటుగా ఒక 5,000 లేదా 3,000 అటు ఇటు కూడా అవ్వచ్చు. ఆర్పిఎఫ్ ఎస్ఐకి మనకి 8th పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.9 అయితే గ్రాస్ పే కనుక చూసుకున్నట్లయితే 94,968 అవుతుంది. ఇంకా ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది లెవెల్ 6, స్టేషన్ మాస్టర్ కూడా లెవెల్ 6 అనమాట. స్టేషన్ మాస్టర్ చెప్పలేదు, ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ చెప్పలేదు అనుకోవద్దు. మనకి స్టేషన్ మాస్టర్కి ఎంత వస్తుందో ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా అంతే వస్తుంది అనమాట. ఆ తర్వాత గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించి మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.9 కేసులో బేసిక్ పే కనుక చూసుకున్నట్లయితే 8th పే కమిషన్కి సంబంధించి బేసిక్ పే అనేది 34,200 అవుతుంది. డి అనేది అందరూ కూడా 0 అయిపోతుంది. ఇంకా హెచ్ఆర్ఏ క్లాస్ వై మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం వీళ్ళకి కూడా. ఎందుకంటే క్లాస్ జెడ్ అంటే మరీ రూరల్ ఏరియాస్ అనమాట, విలేజెస్ ఏరియాస్లో హెచ్ఆర్ఏ చాలా తక్కువ ఉంటుంది. అంటే హెచ్ఆర్ఏని బట్టి కూడా శాలరీస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఎక్స్ సిటీలో కనుక మనకు డ్యూటీ చేసినట్లయితే ఇంకా పెరుగుతుంది శాలరీ. ఇంకా మనం మీడియం అంటే వై మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. హెచ్ఆర్ఏ 5,472 ఉంది. ఇంకా టీపీటీ 1,700 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టీఏ ఆర్ రిస్క్ అలవెన్స్ అండ్ అదర్స్. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇక్కడ టీఏ వస్తుంది, కొంతమందికి ఏంటంటే రిస్క్ అలవెన్స్ వస్తుంది, ఇంకా కొంతమందికి ఏంటంటే నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి యావరేజ్గా ఒక 5,000 వరకు కూడా తీసుకున్నాం. అంటే గ్రూప్ డీలో ఉన్న 14 రకాలు 17 రకాల పోస్టులకి రకరకాల అలవెన్సెస్ అని యాడ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి మంత్లీ. కాబట్టి ఏంటంటే యావరేజ్గా 5,000 తీసుకున్నాం. గ్రాస్ పే కనుక చూసుకున్నట్లయితే 46,372. అంటే 8th పే కమిషన్లో ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1.9 అయితే లెవెల్ 1 గ్రూప్ డి వేకెన్సీస్కి గ్రాస్ పే వచ్చేసరికి 46,372 అవుతుంది. ఇవి కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ అని చెప్పలేము, ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ మనకి ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇస్తారు దాన్ని బట్టి ఇదన్నీ కూడా డిసైడ్ అవుతుంది. అటు ఇటు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు అనమాట. ఇదన్నమాట విషయం. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే గ్రాస్ పే వచ్చేసరికి ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.9 కేసులో 60,942. ఇంకా ఎస్ఐకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి 94,968. ఇంకా గ్రూప్ డి ఆ లెవెల్ 1 వేకెన్సీకి సంబంధించి 46,372. అదేవిధంగా కేస్ 2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఇచ్చినట్లయితే మరి గ్రాస్ పే అనేది ఎంత అవ్వచ్చు. 2.08 కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చినట్లయితే లెవెల్ 1కి సంబంధించి గ్రాస్ పే అనేది 50,840 అవుతుంది. ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 65,466 అవుతుంది. ఇంకా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి 1,02,276 రూపాయలు అవుతుంది. ఇదన్నమాట. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.08 ఇస్తే మిగిలిన పోస్టులు కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ మనం ఆ కేస్ 1 కేస్ 2లో ఆ బేసిక్ పే లెవెల్స్ అన్నీ కూడా ఇచ్చేసాం కాబట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక లెవెల్ 1 అంటే గ్రూప్ డి వేకెన్సీస్ అన్నీ లెవెల్ 1లోకి వస్తాయి. ఇంకా లెవెల్ 2 అంటే ఏఎల్పి టెక్నీషియన్ లెవెల్ 2లోకి వచ్చింది. ఈ లెవెల్ 2 బేసిక్ మనకి 37,800 ఇచ్చారు కాబట్టి మిగిలిన అలవెన్సెస్ కూడా యాడ్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా డిఏ మనకి 0 అయిపోతుంది కాబట్టి హెచ్ఆర్ఏ ఇంకా లేదా టీపీటీ ఇంకా టీఏ ఇంకా ఏఎల్పీలకి ఏంటంటే రన్నింగ్ అలవెన్స్ వస్తుంది. వీటన్నిటి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ ఎల్పీ అనేది లెవెల్ 2లో ఉంటాయి. లెవెల్ 3 అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆ తర్వాత మనకి లెవెల్ 3లో మిగిలిన వేకెన్సీస్ కూడా ఉంటాయి. మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని లెవెల్ 3 41,200 బేసిక్. ఆ తర్వాత లెవెల్ 4 అనేది ఎన్టీపీసీలో కొన్ని రకాల వేకెన్సీస్కి లెవెల్ 4 అనమాట. లెవెల్ 5 అనేది మనకి గూడ్స్ గార్డు లెవెల్ 5. ఇంకా లెవెల్ 6 అంటే ఆర్పిఎఫ్ఎస్ఐ స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 అనమాట. ఈ కేస్ 1లో మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బేసిక్ పే ఆధారంగా. ఇంకా కేస్ 2లో కూడా మీరు ఈ బేసిక్ పే ఆధారంగా చేసుకొని మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇదన్నమాట విషయం 8th పే కమిషన్ గురించి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది ఏంటంటే ఎడ్యుకేషన్ ఛానల్. మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్కి సపోర్ట్ చేయకపోయినా సరే ఎడ్యుకేషన్ ఛానల్కి సపోర్ట్ చేసి నలుగురికి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.